ఈ రోజు ముఖ్యమంత్రి గారు గాంధీ కుటుంబానికి గాని కాంగ్రెస్ పార్టీకి గాని అవసరం వస్తే తలా ₹1 వేసుకొని 1000 కోట్లైనా జమ చేసిద్దామన్నది వీళ్ళకి అవినీతి అక్రమాలకు సంబంధించినట్టుగా కనబడడం అనేది విడ్డూరం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇలాంటి కేసులే. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఈరోజు ఏ విధంగా ట్రోల్ చేస్తుండ్రు, ఏదో ప్రభుత్వం నుంచి నిధులు వసూలు చేసి ఏదో ఇస్తారన్నట్టుగా ప్రచారం చేయడానికి మీకు సిగ్గనే ఉండాలి కనీసం. ఎందుకు ఈ పరిస్థితి మీకు వచ్చింది? రెండవది, మీ పార్టీల యొక్క ఆదాయం ఆస్తులు ఎంతో తెలియదా? టెక్నికల్ గా 800 కోట్లు బీఆర్ఎస్ పార్టీది, 10,000 కోట్ల పైచిలకు వాళ్ళ పార్టీ చందాలున్నాయి. మీలాగా కాంగ్రెస్ పార్టీ ఇలా 145 సంవత్సరాలైనా కూడా మాకేం ఆ నిధులు లేవు. 10,000 కోట్లు జాతీయ పార్టీకి లేవు. తెలంగాణ పార్టీ అని అనుకొని చెప్పుకుంటూ భారతీయ రాష్ట్ర సమితిని పెట్టుకొని మీ యొక్క నిధులు ఇలా 10,000 కోట్లు. ఇలా 10,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్స్ ఉన్నది బీజేపీకి. దాని నికర ఆదాయం బీజేపీ ఆదాయము 1,00,000 కోట్ల పైచులకి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదాయాన్ని ఒకసారి మీరు లెక్క చూసుకోండి, 100 కోట్లు కూడా లేవు. అలాంటప్పుడు తెలంగాణ కాదు దేశం మొత్తాన మేమందరం కూడా వసూలు చేసి, నేను మొట్టమొదటిసారి ఎన్నికల్లో మేమే తలా ₹1,00,000 కూడా పార్టీ నిధి కింద చందా కింద పంపించినాం. కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్, కంటెస్టెడ్ ఎంపీస్ ఎవరైతే పార్టీ నిధుల కోసం. ఎందుకంటే మీలాగా అవినీతి అక్రమాలు చేసి పార్టీ సంచులు నింపుకొని నాయకుల సంచులు నింపుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాబట్టి క్యాడర్ ట్రైనింగ్ లో అంత నిజాయితీగా ఉంది మన పార్టీ. మనం అవసరమైతే పార్టీకి మనమే నిధులు సమీకరించి ఇవ్వాలని చెప్పింది మీకు. మనమేదో అవినీతి అక్రమాలను చేసి పంపించాలన్నట్టుగా మీకు కనిపించడం అనేది కనీసము సమస్య పట్ల అవగాహన లేదు, లేకపోతే చెప్పిన అంశం పట్ల ఎలాంటి వివరణ ఇవ్వాలనేది లేదు. కానీ ఇట్లా ప్రచారం చేయాలి. ఇక ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇద్దరు దరిద్రులకు ఆ 2 పెట్టేసి వీడు అబద్ధం కాడే వాడు అబద్ధం కాడే. బీజేపీ బీఆర్ఎస్ మొత్తం 2 పూలు అబద్దాలు పెట్టుకొని చెప్తే ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? కాబట్టి అలా అటు కేటీఆర్ మాట్లాడతాడు, హరీష్ రావు మాట్లాడతాడు, ఇటు అరగుండు మాట్లాడతాడు, ఇంకోటి సగం గుండు మాట్లాడతాడు. ఎందుకు రా బాబు మీకు మీ ఇజ్జత్ ఎందుకు తీసుకుంటారు? దేని కొరకని? మీకు మొన్న పుట్టిన పార్టీలకు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి. ఇలా మా పార్టీ మేము రూపాయి వేసుకొని పార్టీని మేము ముందుకు తీసుకుపోయే పరిస్థితి మాకున్నది. నిజాయితీగా ఎవరున్నారు, దేశం కోసం ఎవరు పోరాడిండ్రు, రాష్ట్రం ఎవరిచ్చిండ్రు, ఇవన్నీ పక్కన పెట్టేసి అవినీతి, మీకు తెలిసిన భాష ఒక్కటి అవినీతే. అవినీతి, మూటలు, లేకపోతే నోట్లు, కట్టలు, ఇది తప్పితే మీ ముఖాలకి ఇంకోటి పనికిరాలే. కాబట్టి ఇలా